అందరికీ శ్రీమాత్రే నమః. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థనిలో కొంత తెలుసుకున్నాము. ఇంకా అందులోని రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా ఆశీస్సులు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమః. ఇక్కడ నేను చెప్పాను కామేశ్వర ప్రేమరత్నం. అవునండి. ఇందులో రత్నం అంటే ఏంటి? బీజాక్షరం. రత్నం అంటే బీజాక్షరం. అక్షరం రత్నం. ఇక్కడ అదే కదా రహస్యం, అదే కదా. ఇక్కడ ఏముంది? కామేశ్వరుడు అంటే ఎవరు? పరబ్రహ్మ. పరబ్రహ్మ చెప్పారు. ఆవిడ్ని పరబ్రహ్మ మహిషి అని కూడా చెప్పుకుంటూ ఉంటానండి. ఆ పరబ్రహ్మ యొక్క రత్నం ప్రకాశించేదే రత్నం. రత్నం అంటే ఏంటి? స్వయం ప్రకాశితమైనది రత్నం అంటారు. ఇక్కడ ప్రకాశించేదే రత్నం అంటే మంత్రం పరబ్రహ్మను సూచించే రత్నము. మంత్రము పరబ్రహ్మను సూచించే రత్నము. ఇప్పుడు గమ్ అన్నాం అనుకోండి, ఉదాహరణకు చెప్తున్నా, చెప్పకూడదు తెలియాలని చెప్తా. గణపతి మంత్రం, ఆ గణపతిని సూచించే రత్నం ఏది? గమ్. గమ్. అమ్మవారిది అలా ఆ పరబ్రహ్మని సూచించే రత్నము ఏంటి? ప్రణవనాదము, ఓంకారము. ఓంకారం. అందుకే ప్రతి కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. ప్రతి నామానికి కూడా ఓంకారం చెప్పుకోమంటారు కదా. ఓం ప్రణవనాదం కదండి. ప్రణవనాదం. కాబట్టి ప్రణవనాదం ఏమైంది ఇక్కడ? ఆ పరబ్రహ్మ యొక్క రత్నం ఏంటి? ఓంకారం. అంటే ఒక రత్నాన్ని ముందు పెట్టి నామం చదువుతున్నట్టు అంతే కదా భావన. ఆయన యొక్క రత్నం ఓంకారం. అక్షరమే రత్నం ఇక్కడ. అవునండి. ఓంకారం. ఈ దానికి ప్రతిపణ అంటే రెండింతలు చేసింది కదా. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. ఆయన యొక్క రత్నం ఓంకారం. అమ్మ మళ్ళీ దీన్ని ఏం చేసింది? రెండింతలు చేసింది. పణ అనే శబ్దం ద్వారానే ప్రణవం జనిస్తూ ఉందిగా ఇక్కడ. పణ ప్రణవ. అందుకే ఇక్కడ ఏంది? పరమేశ్వర మంత్రం ఓంకారం అయితే దాన్ని రెండింతలు చేసింది. అంటే దాని నుంచి వచ్చిన అక్షరాలే నేను మీకు ఒకసారి చెప్పాను. ప్రకట ప్రణవం ఓంకారము, గుప్త ప్రణవం శ్రీంకారము, హ్రీంకారము. ఈ ఓం నుంచే హ్రీం శ్రీం వచ్చాయి. చూసారా? ఓం హ్రీం శ్రీం ఇవి రెండు వచ్చాయి కదా ఇక్కడ. అందుకే కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. ఆ ప్రణవం నుంచి గుప్త ప్రణవాలు వచ్చాయి. అవునండి. అమ్మవారి యొక్క వచ్చాయి. అంటే స్వామి జ్యోతిలా ఉంటే ఇవిడ చైతన్యంలాగా అలా విస్తరిస్తూ ఉంది. ఆయన ఒక్కచోటే ఉన్నాడు. అదే ప్రణవనాదంలో ఓంకారంలో ఉన్నాడు. ఓంకారంలో ఉన్నాడు. అవును. ధ్యానమూర్తిగా ఉంటారు కదా ఎక్కువ. ఓం అనేది ఈశ్వర ప్రణవం అయితే దానికి శక్తినిచ్చే ప్రణవాలు శ్రీం హ్రీం అమ్మవారి. అందుకే ఇక్కడ ఏమయ్యాయి? ఓం అనేది కామేశ్వర ప్రేమరత్నము. రెండింతలైన ప్రేమరత్నాలేమో హ్రీం మరియు శ్రీం. ఇది ప్రేమరత్న మణి ప్రతిపణస్థని. ఈ నామంలో దాగి ఉన్న అద్భుతమైన ప్రతి నామంలో కూడా కొన్ని చెప్పలేని ఉంటాయండి. ఇది గొప్ప అర్థాలు ఉన్నాయండి రహస్యనామ స్తోత్రంలో. ఇంకా నేను చెప్తాను. ఇప్పుడు 2 గురించి చెప్పుకున్నాం కదా. అందుకే సన్యములు ఎన్ని ఉంటాయండి? 2. తల్లి మనకేం చూపిస్తోంది? ఆధ్యాత్మికతలో ఉండాల్సిందేంటి? భక్తి, జ్ఞానం. ఆవిడ చెంతకు చేరిన వాళ్ళకి భక్తి జ్ఞానం అనే స్తన్యాన్ని ఇచ్చి పోషిస్తూ ఉంటుంది. దానివల్ల ఏం ఏర్పడతాయి? అంత భక్తి జ్ఞానాలు సంపాదించుకుంటే, అమ్మ దగ్గర స్తన్యాన్ని పుచ్చుకుంటే త్రికరణములు శుద్ధి అవుతాయి. ఎక్కడ చేడి? అమ్మ యొక్క స్తన్యం అంటే ఆ భక్తి, శ్రద్ధ, జ్ఞానము. భక్తి జ్ఞానములు అనేవి ఎంత గొప్పవండి. అది లేని భక్తి వృధా కదా. జ్ఞానముతో కూడిన భక్తి మాత్రమే. అందుకే ఎప్పుడు ఆధ్యాత్మికతలో భక్తి ఉంటే సరిపోదు, జ్ఞానం కూడా ఉండాలి. అవును కదా. మూఢభక్తిగా ఉండకూడదుగా. జ్ఞానం ఏది చేయాలో అసలు భక్తి ఎందుకు, అసలు పూజ ఎందుకు, ఇవన్నీ తెలుసుకోవడమే జ్ఞానం కదా. అవును కదా. భక్తి జ్ఞానంతో కూడిన భక్తి మాత్రమే పరిపక్వత తెస్తుంది. అప్పుడే ఆవిడ పాదాలని ఆశ్రయించగలిగే శక్తి వస్తుంది. అదే చెప్తున్నాను. భక్తి అనే స్తన్యమే కాదు, జ్ఞానం అనే స్తన్యాన్ని కూడా అమ్మ మనకి ఇస్తోంది. జ్ఞానంతో కూడిన భక్తితోనే ఆవిడకి పూజ చేయాలి. చేసామంటే చేసాం అనుకోకూడదు. నీకెంత భక్తి ఉంటే ఏంటి, దానికి జ్ఞానం తెలిస్తేనే. అందుకే నేను ఈ సందర్భంగా ఒకటి చెప్తాను. పూజ అనేది ఎందుకు నేను మళ్ళీ చెప్తాను. లం పృథ్వీ తత్వాత్మనే లలితా పరమేశ్వర్యే నమః గంధం కల్పయామి. గంధం అంటే ఏంటి? గుడ్ అసోసియేషన్. ఎప్పుడు మంచి వాక్కులు,
ఈర్ష్య, అసూయ, ద్వేషాలు ఇవన్నీ పక్కకు పడేయండి. భక్తిలో కూడా ఇవన్నీ కలపడం ఎందుకు? తర్వాత హం ఆకాశతత్వాత్మనే శ్రీ లలితా పరమేశ్వరి అయి నమః పుష్పం కల్పయామి. పూజ అనే దానికి అర్థం చూడండి, గంధము, పుష్పము, ధూపం, దీపం, నివేదన. అవునండి. ఏంటి పుష్పానికి అర్థం ఏంటి? ఇంద్రియ నిగ్రహ పుష్పం కల్పయామి. పుష్పం అంటే ఇంద్రియ నిగ్రహాన్ని సమర్పించాలి. అంతే కదా, ఇంద్రియ నిగ్రహం అనే పుష్పాన్ని సమర్పించాలి. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎలాగా? ఎంత ఉండి వృధా. అందుకే ఎప్పుడొస్తుంది? జ్ఞానం ఉన్నప్పుడే ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది. ఉత్తి భక్తి ఉంటే సరిపోదు. ఇలాంటి పుష్పాలు భగవంతుడికి సమర్పించాలి. కొంచెం కష్టం. ఈ సాధనమున్న పనులు సమకూరు ధరలో. అష్టపుష్పాలు కూడా చెప్పారు మీరు. ఇప్పుడు ఎప్పుడు పుట్టిన దగ్గర నుంచి నేను పూజలో ఎల్కేజీలోనే ఉంటా. దీపం పెట్టుకుంటా, పువ్వులు పెడతా, నివేదన పెడతా. మళ్ళీ మామూలుగా ఆ దిక్కుమాల దరిద్రబోడు సీరియల్లో పడిపోతా. అది కాదు, అదొక డ్యూటీ. ఎప్పుడు ఒక నామం చేసుకోండి. సీరియల్ చూస్తే మీ మైండ్ కూడా మీకు తెలియకుండానే పొల్యూట్ అయిపోతుంది. నిజమే. చూడొద్దని నేను చెప్తే ఇప్పుడు నన్ను కొడతారు. ఏదో కాసేపు అరగంట ఎంటర్టైన్మెంట్ అండి. ఒక్కొక్క ఇంట్లో 9 మొదలు పెడుతున్నారు. ఇక రాత్రి ఆ పిల్లలకు ఆ టీవీ చూస్తూనే వాళ్ళ మైండ్లో కూడా చంటి పిల్లలకి అన్నం కూడా తినిపిస్తున్నారండి. అమ్మమ్మలు, బామ్మలు వీళ్ళ అమ్మ నాన్న ఆఫీసుకు పోతే ఆ టీవీ చూస్తూనే పెడతారు వీళ్ళకి. సీరియల్స్. ఇక్కడ ఏంటి జరుగుతోంది? ఎన్ని రోజులు పొద్దునే లేచాం, మందార పువ్వు పెట్టాం, సంపెంగ పువ్వు పెట్టాం. కాదు, ఇంద్రియ నిగ్రహ పుష్పం కల్పయామి నమః. యం వాయువ్యాత్మనే ధూపం కల్పయామి నమః. ఎలాంటి ధూపం? అంబికా దర్బార్ బత్తి, సైకిల్ బ్రాండు, లేకపోతే అషిక వెయ్యాలండి. ఇవన్నీ కూడా వేయాలి. వేస్తూనే మనం ఏం నేర్చుకోవాలి అని వేయడం భక్తి. ఎందుకు వేసామో తెలుసుకోవడం జ్ఞానం. ఎందుకు వేసామో చెప్పండి. హరిషడ్వర్గ విసర్జనం ధూపం కల్పయామి నమః. 6 శత్రువులు, కామక్రోధ లోభ మదమత్సరములు. కనీసం కొంచెమైనా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసుకో. ఆధ్యాత్మికతలో కూడా ఇవన్నీ పెచ్చు పెరిగిపోతున్నాయండి. ఇంకెందుకు మన ఆధ్యాత్మికతలో ఉండి వృధా? అంటే మన కంట్రోల్లో మనం ఉండాలి. కొంత ఇప్పుడు నాకు 100% కోపం ఉందండి, ఓ 80%కైనా తెచ్చుకోవాలిగా. ఎప్పుడు అలాగే ఉంటానంటే ఇంకేం పూజ? నా పిండాకుడు పూజ. కోపం వస్తూ ఉంటుంది నాకు అప్పుడప్పుడు. ఎప్పుడు అగరబత్తి వేయాలి, మంచిగా తయారు చేసుకోండి, సాంబ్రాణి, ధూపం చూపించాలి. కానీ అది భక్తి. ఇప్పుడు చెప్పాను, కామేశ్వర ప్రేమరత్న మణిప్రతిపణస్తని బాహ్యంగా చేసే పూజ. ఆ ధూపం వేయాలి, కానీ ధూపం ఎందుకు వేస్తున్నామో తెలుసుకోవడం జ్ఞానం. భక్తి ఒకటే ఉంటే అలా జ్ఞానం కూడా కావాలిగా. తర్వాత రం తేజస్తత్వాత్మనే లలితా పరమేశ్వర్యై నమః దీపం కల్పయామి. ఏ దీపం కావాలి? ఇప్పుడు మనం చెప్పుకున్నాము, తపన ఉడుప మండలాలనే పెట్టుకున్న ఆవిడికి ఈ దీపకాంతి ఎంత? అన్నీ తిరస్కరించేస్తూనే ఉంటుంది కదా. ఈ దీపం నీకు అగ్నిహోత్ర కార్యం. దీపం నీ ఇంటికి వెలుగు, నీకు వెలుగు. ఎక్కడ వెలగాలి? చిత్కళా దీపం కల్పయామి నమః. నీ మనస్సులో వెలగాలి, నీ ఆలోచనలో వెలగాలి. అక్కడ దీపం పెట్టడం అనేది భక్తి. ఎందుకు పెడుతున్నామో తెలుసుకోవడం జ్ఞానం. అమ్మవారి యొక్క 2 స్తన్యపానములని మనం స్వీకరించాలి కదా. భక్తి అనే స్తన్యాన్ని స్వీకరించి జ్ఞానం అనే స్తన్యాన్ని వదిలేస్తున్నాం. ఎప్పుడో అప్పుడు రోజు కుదరదు, నెలకోసారి ఇవన్నీ కూర్చుని చక్కగా రీకలెక్ట్ చేసుకోండి. ఖచ్చితంగా మార్పు వస్తుందండి. మేమందరం కూడా అక్కడి నుంచేగా మొదలు పెడతా ప్రయాణం. ఎవరైనా అక్కడి నుంచే. అంతే కదా. దీనికి సంసారము, పిల్లలు అన్నీ ఉండొచ్చు. అంత శ్రద్ధ, భక్తి కూడా అవసరం. భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా తెలుసుకోవాలి. వాళ్ళు మారలేదు, వీళ్ళు మారలేదు అనే మనం మారాలి. ముందు మనం మారేది మన చేతుల్లోనే ఉంది. ఇక్కడ నేను నన్ను అందరూ తిట్టినా సరే, లలితా పరమేశ్వరి అంటే ఎవరు? దేవత. మీ కాలనీకో లలితా పరమేశ్వరి, మా కాలనీలో లలితా పరమేశ్వరి, పక్క కాలనీలో లలితా పరమేశ్వరి, ఎక్కడెక్కడో లలితా పరమేశ్వరి. లలిత అంతా ఒకటే కదండి. ఒకటే. మరి ఈ గుడికి వస్తున్నప్పుడు నీ అసూయ ద్వేషాలు ఎందుకు నీ దగ్గర కంట్రోల్లో ఉండట్లేదు? నువ్వు ఎవరి కోసం వస్తున్నావు గుడికి? దేవుడి కోసం వస్తున్నావా? భక్తితో వస్తున్నావా? భక్తితో వస్తున్నారు. ఇక్కడ జ్ఞానం అనే స్తన్యాన్ని మనం పుచ్చుకోకపోవడం వల్ల ఈర్ష్య, అసూయలకి లోనవుతున్నాం. అరే ఆ గుడిలో అన్నీ బాగా జరుగుతున్నాయి, ఇక్కడ జరగట్లేదేంటి? చేయడానికి మనం ఎవరు? చేయించుకునేది ఎవరు? అన్నీ ఆవిడే. దేనికి భయపడద్దు.
చేసేది ఆవిడే, చేయించుకునేది ఆవిడే, చెప్పేది ఆవిడే, అన్నీ ఆవిడే కదా. ఈ చరాచర జగత్తంతా కూడా పాలిస్తున్నది ఆవిడే. ఇప్పుడు విశ్వ విగ్రహం గురించి అదేగా చెప్పుకుంటున్నాం మనం. అందుకే భక్తితో పాటు జ్ఞానం. ఇక్కడ అరిషడ్వర్గ విసర్జనం ధూపం కల్పయామి నమః. రం తేజస్తత్వాత్మనే చిత్కళాదీపం కల్పయామి నమః. ఇక ఆఖరిది వం జలతత్వాత్మనే. అందుకే దీన్ని జలాన్ని అమృతం అంటూ ఉంటారు. అవునండి. వం అమృతతత్వాత్మనే అంటారు. జలమే అమృతం. అందుకే ఆకలి వేసినప్పుడు ఆహారం తినకపోయినా నీళ్లు తాగితే కడుపు నిండుతుంది. అవునండి కదా, ఉపశాంతి వస్తుంది కదా. అందుకని అమృతం. చూడండి, ఎండలోంచి తిరిగి వచ్చి మొహం మీద నీళ్లు స్ప్లాష్ చేసుకుంటే అబ్బా అనిపిస్తుంది. అవునండి. అమృతతత్వాన్ని కలిగి ఉంటాయి నీరు. మన దేహాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. పూజ చేసినప్పుడు లోపల తీసుకుంటాం, కేశవాయ సహా నారాయణ సహా, లోపల కూడా శుద్ధి జరుగుతుందిగా. ఎలాంటి మరి నివేదన చేయాలి? లడ్డు, పొంగలి, చక్కెర పొంగలి, పులిహారతో పాటు ఇది కూడా పెట్టాలి. ఇది పెట్టడం భక్తి. జ్ఞానం అంటే ఏంటి మరి? ప్రతి ఒక్కరితో సామరస్యంగా ఉండే నైవేద్యాన్ని శివవాసనం శివశక్తి సామరస్య స్వరూప ఆనంద అమృత నైవేద్యం కల్పయామి నమః. ఆనందంతో కూడిన అమృతతుల్యమైన నివేదన కావాలి కదా. ఇది కదండి జ్ఞానం అండి. అందుకే భక్తి ఏమో నువ్వు లడ్డు చేసావా, లేకపోతే గారెలు చేసావా, పూరెలు చేస్తాము, అది భక్తి. కానీ ఎందుకు పెడుతున్నామో తెలుసుకోవడం జ్ఞానం. పండగ నాడు కూడా అక్కడ ప్రసాదం పెట్టి భార్యాభర్తలు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు. ఇంకా ఆవిడే నివేదన స్వీకరిస్తుందండి. కలహాల ఇంట్లో ఉండదు కదా. అందుకే ఇక్కడ ఏం చెప్పారు? కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్తని. 2 స్తన్యముల నుంచి శిశువుకి స్తన్యాన్ని ఇస్తున్నప్పుడు మనం భక్తి అనే స్తన్యాన్ని పుచ్చుకొని జ్ఞానం అనే స్తన్యాన్ని వదిలేస్తున్నాం. జ్ఞానం అనే స్తన్యాన్ని కూడా స్వీకరించండి. మన జ్ఞానంతో కూడిన భక్తిగా ఆవిడికి పూజ చేయాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషాల మధ్యలో పూజలో మాత్రం తీసుకురాకండి. ఒక చోట ఎక్కువ జరగచ్చు, ఒక చోట తక్కువ జరగచ్చు. వారి ఇదిని బట్టి వారి నిజంగా చెప్తున్నాను, ఈ పూజలు కూడా ఎవరి అనుష్ఠానాన్ని బట్టి వాళ్ళకి జరుగుతూ ఉంటాయి, ఎవరి శ్రద్ధని బట్టి జరుగుతూ ఉంటాయి. భక్తితో పాటు జ్ఞానాన్ని కూడా నింపుకోండి. ఆ భక్తి అనే స్తన్యంతో పాటు జ్ఞానం అనే స్తన్యాన్ని కూడా స్వీకరించండి. ఎంత గొప్ప విశేషం అండి. అందుకే కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపణస్థని అంటే ఇంత ఉందమ్మా. చక్కగా అందరూ కూడా ఈ రహస్యనామాన్ని విని తెలుసుకుని ఆ అమ్మ యొక్క కృపకు పాత్రలు కాగలరు. శ్రీమాత్రే నమః. స్వస్తి.